మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ శుభములు తెలియజేయచ్చు ఉన్నాను. ప్రియ దైవజనమా, షారోన్ మన్నాలో భాగముగా ఈ దినం మరొక వాక్య భాగమును ధ్యానించుకుందాము. యోహాను సువార్త 2వ అధ్యాయము 5వ వచనము, ఆయన మీతో చెప్పునది చేయుడనెను. ప్రియ దైవజనమా, ఆదికాండం బైబిల్ స్టడీలో భాగముగా 41వ అధ్యాయంలో ఐగుప్తు దేశమంతటా కరువు వచ్చినప్పుడు ఆ దేశస్థులు ఆహారము కొరకు ఫరోతో మొరపెట్టుకున్నప్పుడు ఫరో యోసేపు వద్దకు వెళ్ళి అతడు మీతో చెప్పునట్లు చేయుడని ఐగుప్తీయులందరితో చెప్పినట్లుగా చూస్తాము. యోసేపు చెప్పినట్లుగా ఐగుప్తు దేశస్థులు చేసినప్పుడు వారు కరువులో పోషించబడినారు. ప్రియ దైవజనమా, ఆనాడు కానా వివాహ విందులో ద్రాక్షారసము అయిపోయినప్పుడు యేసు తల్లి పరిచారకులను చూచి ఆయన మీతో చెప్పునది చేయుడి అని పలికినది. పరిచారకులు యేసు చెప్పిన పని చేసినప్పుడు ఆ వివాహంలోని కొదువ తీరిపోయింది. ప్రియ దైవజనమా, మనము కూడా మన జీవితాలలో కరువులాంటి పరిస్థితులు ఎదుర్కొనిచున్నప్పుడు, ఏదైనా విషయమై కొదువ కలిగి ఉన్నప్పుడు, ఏదైనా విషయమై లేమి మనలను వెంటాడుతూ ఉన్నప్పుడు ఆ పరమ తండ్రికి మొరపెట్టుకుంటే ఆయన చెప్పే మాట ఒక్కటే. మత్తయి సువార్త 17వ అధ్యాయం 5వ వచనంలో మనం చూసినట్లయితే, ఈయన మాట వినుడి. అవును ప్రియ దైవజనమా, యేసయ్య మాట మనము వింటే, ఆయన చెప్పినది చేస్తే ఆ పరమ తండ్రి తన ఐశ్వర్యము చొప్పున క్రీస్తు యేసునందు మహిమలో మన ప్రతి అవసరమును తీరుస్తాడు. లేమిలో మనకు సమృద్ధిని దయచేస్తాడు. ఈ వాక్యము వింటున్న ప్రియ సహోదరుడా, సహోదరి, నీవు ఏ విషయంలో కొదువను అనుభవిస్తూ ఉన్నావు? ఏ లోటు కలిగిందని దిగులుతో ఈ వాక్యము వింటూ ఉన్నావు? అయితే నీవు చేయవలసినది ఒకటే, యేసయ్య మాట వినాలి, యేసయ్య చెప్పినది చేయాలి. అప్పుడు నీ జీవితంలోని కొదువ తీర్చబడుతుంది. యోసేపు మన కనుల ఎదుట క్రీస్తుకు ముంగుర్తుగా ఉన్నాడు. ఆనాడు ఐగుప్తు దేశస్థులే కాదు, సమస్త దేశస్థులు యోసేపు ద్వారా పోషించబడ్డారు. మరి మన దేవుడు పోషణకర్త అయి ఉన్నాడు. ఆయన అన్నోదకముల పోషణయు పోషణాధారము అయి ఉన్నాడు. ఆయన చెప్పిన మాట వింటే మన జీవితాలలో లేమి ఉండదు. ఆయన కాపరత్వములో మనము ఉంటే మనకు లేమి ఉండదు. కాబట్టి అటు రీతిగా మన జీవితాలలో ఈ దినం దేవుడు ఈ వాక్యము ద్వారా మనతో మాట్లాడుతూ ఉండగా ఒక తీర్మానం తీసుకుందాము. మన జీవితాల్లో ఉన్న కరువు లాంటి పరిస్థితులను అధిగమించడానికి, అది ఏ విషయమైనప్పటికీ, కుటుంబ విషయంలో కావచ్చు, ఉద్యోగ విషయంలో కావచ్చు, ఆర్థిక విషయంలో కావచ్చు, పిల్లల విషయంలో కావచ్చు, సంతానము లేక దిగులు పడుతూ ఉండవచ్చు, పిల్లల భవిష్యత్తు కొరకు చింత కలిగి ఉండవచ్చు. అది ఏ విషయమైనప్పటికీ, ఏ విషయంలో మనము కరువును అనుభవిస్తూ ఉన్నామో ఆ విషయంలో దేవుని చెంత మోకరిల్లి ఆయన చెప్పినది చేస్తూ, ఆయన మాట వింటూ, ఆయన సన్నిధిలో కనిపెట్టి ఉంటే తప్పక దేవుడు తన కృపలో మన ప్రతి అవసరాన్ని తీరుస్తాడు. అతి కృప దేవాది దేవుడు మనందరికీ అనుగ్రహించునుగాక. ఆమేన్. ప్రేమ నమ్మకము కలిగిన మా ప్రియ పరలోకపు తండ్రి, మీ పరిశుద్ధ పాదములకు వందనములు. దేవా, విత్తబడిన వాక్యమును ప్రతి హృదయములో నూరంతలుగా ఫలింపచేయండి. నాయన, ఈ వాక్యము వింటున్న వారిలో ఎవరు ఏ కొదువతో ఉన్నారో, ఎవరు ఏ కరువును వారి జీవితాల్లో అనుభవిస్తూ ఉన్నారో, ఏ లోటును బట్టి చింతిస్తూ ఉన్నారో, మీ సన్నిధిలో వారందరినీ ఎత్తిపడుతూ ఉన్నాను. నీ కృపా మహదైశ్వర్యము చొప్పున
వారి యొక్క ప్రతి అవసరతను తీర్చమని బ్రతిమలాడుకుంటూ ఉన్నాం. ఇది మొదలుకొని మా జీవితాలలో మీరు చెప్పినట్లు చేసి మాకున్న కొదువులను తీర్చుకునే కృపను మాలో ప్రతి ఒక్కరికి అనుగ్రహించమని యేసు అతి పరిశుద్ధ నామం పేరట అడిగి పొందుకొని ఉన్నాము తండ్రి, ఆమేన్. ప్రియ దైవజనమా, అనుదినము షారోన్ మన్నా ద్వారా అడగబడుచున్న నెంబర్ ఇన్ బైబిల్ క్విజ్ ప్రశ్నలకు సమాధానములు ప్రతి నెల మొదటి వారము కామెంట్ బాక్స్లో పోస్ట్ చేయబడతాయి. కాబట్టి గమనించి మీకు తెలియని ప్రశ్నలకు సమాధానములు తెలుసుకొనగలరని ప్రభు పేరట మనవి చేయుచూ ఉన్నాము. ప్రియ దైవజనమా, ఈ దినం నెంబర్ ఇన్ బైబిల్ క్విజ్ ప్రశ్న: బైబిల్లో 300 తులముల ఎత్తైన ఇత్తడి ఈటె కలిగిన వ్యక్తి ఎవరు? మీ సమాధానం మాకు తెలియజేస్తారు కదూ. ప్రభు కృప మనందరికీ తోడైండునుగాక, ఆమేన్. ప్రియ దైవజనమా, ఈ దినము జన్మదినము, వివాహ దినము జరుపుకుంటున్న వారికి షారోన్ గ్రూప్ తరపున హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేయుచూ ఉన్నాము. దేవుడు శ్రేయస్కరమైన ఆశీర్వాదములతో ఈ సంవత్సరాది నుండి సంవత్సరాంతము వరకు మిమ్ములను నింపాలని ప్రార్థిస్తూ ఉన్నాము. ఆమేన్.